జై శ్రీరామ్. శ్రీ పంచముఖ హనుమాన్ వాస్తు హనుమదాసునైన నేను మన మిత్రులందరికీ తెలియజేయనిది ఏమనగా, ఇంతకుముందు పురాతన కాలాలల్లా ఉండేవి కావు, కానీ ఇప్పుడున్న సొసైటీకి ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కంపల్సరీ ఇంటి లోపల బాత్రూములు అవసరము. మరి అటువంటప్పుడు ఇప్పుడు పంచభూతమయమైన ప్రకృతికి అనుగుణంగా ఇల్లు నిర్మించుకొనవలెను. ఫస్ట్ భూతాలకు అనుగుణంగా, దిక్పాలకులకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకున్నప్పుడు మరి ఇంటి లోపల మనకు బాత్రూములు ఎక్కడ ఉంటే మంచిది, సుఖశాంతులతోని ఉండగలము అనేది ఇప్పుడు తెలియజేస్తున్నా. చూడండి, ప్రప్రథమంగా బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడొస్తుంది? నైరుతిలోనే వస్తుంది. నైరుతి అంటే ఎక్కడ? దక్షిణ నైరుతి, పడమర నైరుతి కలిసి మరి 4 మూలలు ఇల్లు వచ్చినప్పుడు మరి నైరుతిలో బెడ్రూము అంటే మాస్టర్ బెడ్రూమ్ ఆ కుటుంబానికి రక్షకుడు, కుటుంబానికి యజమాని, ఆ కుటుంబం యొక్క యజమాని ఉండవలసి విశ్రాంతి తీసుకోవాల్సిన గదియే బెడ్రూమే నైరుతి గది. మరి ఆ నైరుతిలో మరి బాత్రూము అత్యవసరమే. మరి బాత్రూమ్ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మరి అదే గదిలో మరి ఎటో దిక్కు పెడితే అది మంచిది కాదు. మరి అదే నైరుతి గదిలో మరి పడమర నైరుతి కానీ మరి దక్షిణ నైరుతి కానీ ఏ దిక్కున కానీ మనము లాట్రిన్ బాత్రూము పెట్టినట్టయితే అందులో నరక బాధలు అనుభవించవలసి వస్తుంది. కనుక బాగా ఆలోచించండి. నైరుతి మూలలో ఉన్న ఆ గదికి తూర్పు అంటే ఉండబడిన ఇంటికి నైరుతిలో ఉన్న గదికి తూర్పులో ఖచ్చితంగా పెట్టవచ్చును, బాత్రూము పెట్టవచ్చును, మంచిదే. మరి ఉత్తరం పక్క అంటే స్థలము అనేది, ప్లాటు అనేది ఒక తిరుగు ఉండదు. తూర్పు ఉండ పొడుగున్నప్పుడు మరి ఈ బెడ్రూమ్కు తూర్పు పక్క ఆ బాత్రూమ్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవచ్చును. అట్లా చేసినట్టయితే చాలా మంచిది. మరి 2 అంటే ఉత్తర దక్షిణం ఎక్కువ ఉండి మరి తూర్పు ఉండ తక్కువ ఉన్న స్థలాలకి మరి బెడ్రూమ్ అయితే ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్నకు ఉత్తరం పక్క అంటే మాస్టర్ బెడ్రూమ్కు మాత్రం ఉత్తరం పక్క బాత్రూమ్ వచ్చే విధంగా ఏర్పరచుకోనవలేను. అట్లా ఏర్పరచుకున్నట్లయితే మంచి, చాలా శుభకరం. మరి ఇదే కాదు, ఒకటే కాదు కదా. మరి మాస్టర్ బెడ్రూము ఆ కుటుంబంలో ఇంకా 1, 2 బెడ్రూములు ఉన్నట్టయితే అంటే కుటుంబ సంఖ్యను బట్టి, కుటుంబాలను బట్టి, అందులో పిల్లల ఎదుగుదలను బట్టి ఉంటాయి. కాబట్టి ఇంకో 2వ బెడ్రూమ్కు మాస్టర్ బెడ్రూమ్కు తూర్పు చేయవచ్చును, ఉత్తరాన చేయవచ్చును. మరి 2వ బెడ్రూమ్ అంటే దక్షిణంలో 2వ బెడ్రూమ్ ఉంటుంది. మరి ఆ 2వ బెడ్రూమ్కి ఎక్కడ చేయాలి? మరి దాన్ని కూడా తూర్పునే చేయాలంటే కాదు. ఎక్కడ చేయాలి? 2వ బెడ్రూమ్ అంటే దక్షిణంలో వచ్చిన బెడ్రూమ్కు పడమర బాత్రూమ్ ఇవ్వచ్చు, అది శుభకరమే. మరియు ఇంకో 3వ బెడ్రూము వచ్చి వాయవ్యం బెడ్రూమ్ ఎప్పుడైతే అవుతుందో మరి అంటే మాస్టర్ బెడ్రూమ్కు ఉత్తరం పక్క ఉండబడిన బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము, అది మరి ఆ బెడ్రూమ్కు కూడా ఎక్కడ ఇవ్వాలి? ఉత్తర వాయవ్యంలో అంటే ఉత్తరం పక్క వాయవ్యం మూల అంటే వాయవ్యంలో అంటే పడమర ఉత్తరం వాయవ్యం కలిసి దగ్గర మరి ఆ రూములో లోపల ఇచ్చే బాత్రూము వాయవ్యం రూములో ఉత్తరం పక్క మాత్రమే బాత్రూమ్ ఇవ్వాలి. మాస్టర్ బెడ్రూమ్లో అయితే తూర్పక్కి ఇవ్వచ్చు, తూర్పగ్నిలో ఆ రూమ్కి. మరి మాస్టర్ బెడ్రూమ్కు ఉత్తరంలో ఉత్తర వాయవ్యంలో ఇవ్వచ్చు. మరి తూర్పుకు ఉండబడిన మాస్టర్ బెడ్రూమ్కు తూర్పుకు ఉండబడిన బెడ్రూమ్ మాత్రము పడమరలో ఇవ్వచ్చును. అంటే అది పడమర నైరుతి కాదు. ఎందుకు కాదంటే ఇంటికి మొత్తములో నైరుతి ఏదైతే ఉందో అక్కడ మాత్రం బెడ్రూమ్ పెట్టడానికి వీల్లేదు. అంటే ఈ రూమ్కు మరి నైరుతి అవుతుంది కదా సార్,
పరమట అవుతుంది కదా అంటే కాదు, అది దానికి సంబంధం లేదు. నైరుతి అంటే ఇంటికి మొత్తానికి నైరుతి ఏ రూమ్ అవుతుందో ఆ రూముకు నైరుతిలో పెట్టకూడదు. అంటే పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ పెట్టడానికి వీల్లేదు. అర్థమవుతుంది కదా. బాగా ఆలోచించి బాత్రూమ్ అంటే నిర్ణయం తీసుకోవాలి, ఆయాసమాయసి కాదు. మరి ఈ బాత్రూమ్ యొక్క కుండి కూడా ఉత్తర దక్షిణం కూర్చోవాలి. మనము కూర్చున్నప్పుడు ఉత్తరముఖంగా కూర్చునేటట్టు చూసుకోవాలి. మరియు బయట మన ఇంటికి బయట ఆవరణ ప్రహరీ గోడ లోపల మరి ఇంకొకటి వచ్చే చుట్టాలకు కానీ బయట ఒకటి ఉండాలి అందరి కొరకు అనుకుంటే అది ఎక్కడ పెట్టాలి? తూర్పు అగ్నిలో పెట్టవచ్చు. తూర్పు అగ్నిలో ఇంటి పారును బట్టి అంటే ప్రహరీ గోడకు ఆనకుండా, దక్షిణ పక్క ప్రహరీ గోడకు ఆనకుండా ఈ ఇంటికి బాత్రూముకు ఖాళీ స్థలం వదలాలి. మళ్ళా ఈ యొక్క బాత్రూముకు ప్రహరీ గోడ తూర్పు అగ్నిలో ఉన్న ప్రహరీ గోడకు కూడా ఆనకుండా ఉండాలి. అంటే ఇంటికి బాత్రూమ్కు ఉండబడిన మధ్యన ఉండబడిన స్థలం కన్నా మరి బాత్రూముకు తూర్పు అగ్నిలో ఉండబడిన ప్రహరీ గోడకు కొంచెం ఎక్కువ స్థలం ఉండాలి. అట్లు నిర్మించుకున్నట్లయితే అది ఇక్కడ ఇల్లుకు అనదు, అక్కడ తూర్పు అగ్నిలో ఉన్న ప్రహరీ గోడ కానదు, అక్కడ దక్షిణ అగ్నిలో ఉన్న పారుగోడ కానదు, దేని కానకుండా నిర్మించుకోలేను. అప్పుడు అది బాగుగానున్నాను. మరియు ఇంకా అంటే ఇటు వీలు లేని వాళ్ళకి మరి స్థలము లేని వాళ్ళకి మరి వాయవ్యంలో కూడా నిర్మించవచ్చును. వాయవ్యం అంటే ఉత్తర వాయవ్యంలో కూడా ఇదే పద్ధతి. అంటే ఇంటికి మధ్యన బాత్రూమ్ మధ్యన ఖాళీ స్థలం ఉండాలి. మరి బాత్రూమ్ మధ్యన మళ్ళా ఉత్తర వాయవ్య పారుగోడం మధ్యన ఖాళీ స్థలం ఉండాలి. అంటే ఇంటి మధ్యన బాత్రూమ్ మధ్యన ఎంత స్థలం అయితే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువ స్థలము ప్రహరీ గోడకి మన బాత్రూమ్కి మధ్యన వదలాలి. అక్కడ పెట్టినప్పుడు తూర్పు ముఖంగానే ద్వారం పెట్టవలేను. అగ్నిలో పెట్టినప్పుడు ఉత్తరముఖంగా ద్వారం పెట్టవలేను. మరి ద్వారము దిక్కులకు అనుసరించి పెడుతున్నాం, కానీ కుండి మాత్రము అంటే లాట్రిన్ కుండి పెట్టవలసి వచ్చినప్పుడు అది మాత్రము ఏ దిక్కున ఏ మూలన కట్టిన బాత్రూమ్ లాట్రిన్కి అయినా కానీ ఉత్తరము దిక్కు ముఖము అంటే విసర్జించే సమయంలో ఉత్తర దిక్కు ముఖముగా ఉండే అట్లు నిర్మించుకోవాలేను. అట్లు లేనిసో మరి తూర్పుకో పడమరకో పెట్టచ్చు కదంటే తూర్పు చాలా పుణ్యమైన ప్రదేశం, సూర్యభగవానుడు ఉదయించే ప్రదేశం, మరియు అక్కడ దేవేంద్రుడు అధిపతి. మరి ఆ దిక్కుకు చూస్తూ తప్పుడు పనులు అంటే మలమూత్రాలు విసర్జించే అటువంటి టైములో తూర్పు దిక్కు కానీ పడమర దిక్కు కానీ చూడడానికి వీలే లేదు. అది చాలా పాపము, చాలా అనారోగ్యము, చాలా కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అవి ఎప్పుడైనా మనము ఉత్తరముఖంగా చూసేట్టు వాటిని నిర్మించుకునవలేను.